వెల్కమ్ టు ఎన్ఆర్కే నరేట్స్. భారతదేశంలో సార్వత్రిక ఎన్నికలు జరుగుతున్నాయి. గతంలో 2 సార్లు బీజేపీ పార్టీ కేంద్రంలో అధికారం సాధించి నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇప్పుడు 3వసారి కూడా నరేంద్ర మోడీ ప్రధానమంత్రి కావాలని బీజేపీ ఆరాటపడుతోంది. బీజేపీ ప్రయత్నం చేస్తుంది. ముఖ్యంగా నార్త్ ఇండియాలో ఎక్కువగా బీజేపీ బాగా వేసి దాదాపు వాళ్ళ టార్గెట్ ఏంటంటే 400 సీట్లు ఎంపీ సీట్లు గెలుచుకొని అఖండ మెజారిటీతో మళ్ళీ హ్యాట్రిక్ కొట్టాలని మోడీ గారు భావిస్తున్నారు. అయితే క్రైస్తవులు, ముఖ్యంగా క్రీస్తుని నమ్ముకున్న వాళ్ళు క్రైస్తవుల్లో చాలామంది, అంటే అందరూ కాదు కానీ చాలామంది మరోసారి మోడీ గారు రావద్దు అని, అంటే మోడీ గారు ప్రధానమంత్రి కావద్దు అని, బీజేపీ అధికారంలో ఉండకుంటే మంచిది అని అనుకుంటున్నారు. ఎందుకంటే క్రైస్తవులకు బీజేపీ ప్రభుత్వం ఉన్నప్పుడు కానీ మోడీ ప్రభుత్వంలో కూడా పెద్ద చిక్కులు వచ్చి పడ్డాయి, శ్రమలు వచ్చి పడ్డాయి. మణిపూర్ లాంటి అల్లర్లు జరిగినప్పుడు మోడీ గారు కానీ వారి ప్రభుత్వం కానీ పెద్దగా పట్టించుకోలేదు. ఒక వర్గానికి కొమ్ము కాశారు, క్రైస్తవులను ఇబ్బంది పెట్టారు. అలాగే ఆ రాష్ట్రాల్లో క్రైస్తవుల పైన, పాస్టర్ల పైన హింసలు జరుగుతున్నప్పుడు, దాడులు జరుగుతున్నప్పుడు మిన్నకుండిపోయారు. పైగా హిందుత్వ మోటతో బీజేపీ ఉంటుంది కాబట్టి క్రైస్తవత్వాన్ని అణిచివేయాలని చూస్తున్నారు. కాబట్టి ఈసారి మోడీ రాకుండా కాంగ్రెస్ గవర్నమెంట్ రావాలి, లేదంటే మోడీ ఓడిపోవాలన్నట్టుగా వాళ్ళు చాలామంది మన క్రైస్తవులు కోరుకుంటున్నారు. సో ఇది ఒకందుకు రాంగ్ అండి. ఎందుకంటే మోడీ గారు రావాలి. ఎందుకంటే ఎప్పుడైనా ఒక అణిచివేతకు గురైనప్పుడు క్రైస్తవత్వం ఒక అణిచివేతకు, ఒక నియంత కింద గురైనప్పుడు అప్పుడే క్రైస్తవత్వం బలపడుతుంది, క్రైస్తవత్వం వేగంగా వ్యాప్తి చెందుతుంది. ఎప్పుడు ఆదిమ సంఘం చూసుకుంటే యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత ఆదిమ అపోస్తులు సాధించిన సంఘంలో అనేక శ్రమలు ఏర్పడ్డాయి, అనేక ఇబ్బందులు, మరణాలు సంభవించాయి, చిరచ్ఛేదనం చేశారు. ఇంత హింసలు చెలరేగుతున్న ఒక పక్క సంఘము విస్తారంగా వ్యాప్తి చెంది. ఎప్పుడైతే శ్రమలు ఉంటాయో, ఎప్పుడైతే అణచివేత ఉంటుందో, ఎప్పుడైతే నియంతృత్వ ధోరణి ఉంటుందో, క్రైస్తవత్వం కానీ క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు వ్యాప్తి చెందకూడదని ఎవరైనా భావిస్తారో అప్పుడే క్రైస్తవత్వం వేగంగా పెరుగుతుంది. ఎప్పుడు శ్రమలు లేకుండా మిన్నకుండిపోయినప్పుడు క్రైస్తవులు రారు, క్రైస్తవత్వం పెరగదు, లేకపోతే క్రీస్తు నమ్ముకున్న వాళ్ళు ఉండరు. ఎప్పుడైతే శ్రమలు ఉంటాయో ఆ శ్రమల్లోనే ఎక్కువగా విస్తారమైన క్రైస్తవం అవుతుంది. భారతదేశంలో 140 కోట్ల జనాభాలో ఎంతమంది క్రైస్తవులు ఉన్నారు? చాలా తక్కువ పర్సెంటేజ్ ఉన్నారు. అధికారిక లెక్కల ప్రకారం చాలా తక్కువ. సో అనధికారికంగా కొంచెం ఒక 30 నుంచి 40 కోట్లు అనుకున్నాం. అంటే 140 కోట్లలో క్రైస్తవులు ఎంతమంది? చాలా తక్కువ మంది కదా. ఎందుకు ఇంతవరకు వ్యాప్తి చెందలేదు? ఆదిమ అపోస్తులుడైన తోమా గారు ఈ దేశానికి వచ్చి క్రైస్తవత్వాన్ని స్థాపించారు, అనేక మంది క్రైస్తవులు చేశారు. మరి అప్పటి నుంచి 2000 సంవత్సరాల నుంచి ఇప్పటివరకు క్రైస్తవత్వం పెరగలేదు. ఎందుకంటే ఈ దేశంలో క్రైస్తవుల మీద శ్రమలు చాలా తక్కువగా ఉంటాయి మిగతా దోషంతో పోల్చుకుంటే. అంటే మనకు వచ్చే శ్రమలు అనుకుంటున్నాం, కానీ ఎప్పుడైతే క్రైస్తవులు మిండకుండిపోయారు, నిద్రపోతున్న సింహాలుగా ఉన్నారు, క్రైస్తవత్వం నమ్ముకుంటున్నారు, వారి కుటుంబానికి, వారి సంఘానికి చూసుకుంటున్నారు, కానీ మిగతా వారు నమ్మాలి, లేకపోతే దేశ ప్రజలు రక్షించబడాలని తాపత్రయం చాలా తక్కువ మందిలో ఉంటుంది. అయితే ఎప్పుడైతే క్రైస్తవత్వం అణచివేతకు గురవుతుందో అప్పుడు పొట్టంతా పోయి తాలు మిగులుతుంది. ఆ తాలే విస్తారమైన పంటకు కారణమవుతుంది. తాలు ఎప్పుడు పంట పండించదు, తాలు అగ్నిలో వేయబడి కాలిపోతుంది. ఎప్పుడైతే మంచి గింజ, నాణ్యమైన గింజ మళ్ళీ మొలకెత్తుతుంది, మళ్ళీ ఫలిస్తుంది. ఎప్పుడైనా ఖచ్చితమైన క్రైస్తవులే మిగతా క్రైస్తవులు తయారు చేస్తారు, ఆ శ్రమలు అనుభవించిన క్రైస్తవులే మిగతా క్రైస్తవులు తయారు చేస్తారు తప్ప ఊరకుండిపోయి మిన్నకుండిపోయి కూర్చునిపోయిన వాళ్ళు ఎప్పుడు మిగతా క్రైస్తవులు తయారు చేయరు. ఇప్పుడు చైనాలో చూసుకుంటే, చైనాలో అక్కడ నియంత పాలనలో క్రైస్తవత్వాన్ని అణిచివేయబడుతున్నారు. క్రీస్తుని నమ్ముకుంటే అక్కడ చాలా ఇబ్బందులు, ఆరాధనలు అంటే ప్రార్థనలు చేయాలంటే చాలా రిస్ట్రిక్షన్స్, అనేక అంతరాయాలు సృష్టిస్తున్నారు. ఓపెన్గా బహిరంగంగా వాళ్ళు ప్రార్థన చేసుకోవడానికి ఏం లేదు. ఎక్కడో సెల్లార్లో చేసుకోవాలి, ఎక్కడో అండర్ గ్రౌండ్స్లో ప్రార్థనలు చేసుకోవాలి. ఇంత విపరీతమైన అణిచివేత క్రైస్తవులపై ఉన్నప్పుడు ఇప్పుడు ప్రపంచవ్యాప్తంగా ఉన్న దేశాల్లో ఎక్కువగా ర్యాపిడ్గా క్రిస్టియానిటీ గ్రోత్ అవుతుంది, పెరుగుతుంది అంటే అది చైనాలోనే.
ఎందుకు చైనాలో క్రిస్టియన్స్ పెరిగిపోతున్నారు, క్రైస్తవులు వ్యాప్తి చెందుతున్నారంటే అక్కడ శ్రమలు సంభవిస్తున్నాయి. ఆ శ్రమల్లోనే ఎక్కువ మంది క్రైస్తవులు లేస్తున్నారు. ఎప్పుడైతే క్రైస్తవత్వానికి శ్రమలు ఉంటాయో అప్పుడే యూనిటీ పెరుగుతుంది. శ్రమలు ఉంటాయో అప్పుడే ఒక దగ్గరికి అందరూ వస్తారు. శ్రమలు ఎప్పుడైతే ఉంటాయో తాలు కొట్టుకొని పోయి నిజమైన ఖచ్చితమైన గింజలు వస్తాయి. అవి మిగతా వాళ్ళని రగిలిస్తాయి. కాబట్టి నరేంద్ర మోడీ గారు మరలా వస్తే, ఫర్ సపోజ్ 400 సీట్లు వస్తే రాజ్యాంగాన్ని మార్చేస్తారు, ఈ దేశాన్ని హిందూ దేశంగా చేస్తారు, లౌకికత్వాన్ని అంటే సెక్యులర్ అనే పదాన్ని తీసేస్తారు, క్రిస్టియానిటీకి ముస్లింకి చాలా ఇబ్బంది ఉంటుంది, పౌరసత్వ ఇబ్బందులు ఇవన్నీ ఉండొచ్చు, ఉండకపోవచ్చు. కానీ మళ్ళీ ఒకవేళ మోడీ గెలిస్తే అణిచివేత క్రైస్తవుల మీద ఉంటే అది ఉండనివ్వండి, అది రావాలి క్రైస్తవత్వంలో. భారతదేశంలో క్రైస్తవులు చాలా మంది మిన్నకుండిపోయారు. సుప్త చేతన అవసరం అంటారు కదా, ఆ చేతన అవసరం ఉన్నాడు, నులివెచ్చని స్థితిలో ఉన్నారు, ఎటు ఇది కాకుండా ఉన్నారు, నిద్రపోతున్న సింహాలుగా ఉన్నారు. మేల్కోవాలి నిద్రపోతున్న సింహాలు. ఇప్పుడు మోడీ గారు వచ్చి మంట పెడితే మనందరూ లేస్తాం. తద్వారా ఇతరులు అనేక మంది, కోట్ల మంది క్రైస్తవులు ఈ దేశంలో మార్పు చెందే అవకాశం ఉంటుంది. అక్కడక్కడ హింసలు చెలరేగుతున్నాయి, అక్కడక్కడ వస్తున్నాయి, కాదంటాలి. ఒక అధికారిగా హింసలు చెలరేగటం, ఒక నియంతగా, ఒక ప్రభుత్వంగా హింసలు చెలరేగటం అనేది జరగలేదు. ఒకవేళ నరేంద్ర మోడీ గారు మరొకసారి ప్రధానమంత్రి అయితే ఒకవేళ అధికారికంగా క్రైస్తవుల పైన అణిచివేతలకు గురి కావచ్చు, లేదా క్రైస్తవులను అణిచివేసే ప్రయత్నం చేయొచ్చు, క్రైస్తవులకు వచ్చే బెనిఫిట్స్ తీసివేసి ఉండొచ్చు. ఒకవేళ దళితులు ఇట్లాంటి వాళ్ళు క్రైస్తవులకు వాళ్ళని అడ్డుకొని ఉండొచ్చు. ఇటువంటి అన్ని సందర్భాల్లో ఒకవేళ అణిచివేతకు గురైనా, ఇబ్బందులకు గురైనా, హింసలకు గురైనా, ఒక పక్క హింసలు అవుతుంటే ఒకవైపు ఖచ్చితంగా క్రైస్తవత్వం పెరుగుతుంది, కోట్లలో పెరుగుతుంది. మునుపెన్నడిని చూడని విధంగా కోట్లలో క్రైస్తవత్వం పెరుగుతుంది. క్రీస్తుని నమ్ముకున్న విశ్వాసులు పెరుగుతారు. దానికైనా మన క్రైస్తవులందరం కోరుకోవాలి, ప్రార్థన చేయాలి. ఏంటంటే మోడీ గారు మరొకసారి గెలవాలి. గెలిచి ఒకవేళ ఆయన అణిచివేత చేస్తే అది క్రైస్తవత్వానికి బెనిఫిట్ అవుతుంది. ఎప్పుడైనా గుర్తుంచుకోండి. ఒకవేళ చూడండి, దేవుడు నెబుకద్నెజరును ఎందుకు లేపాడు? అన్య రాజులైన నెబుకద్నెజరును ఎందుకు లేపాడు? ఇశ్రాయేలు యొక్క బుద్ధులు రావడానికి. ఒక్కొక్కసారి దేవుడు అన్య రాజులను లేపుతాడు, అన్ని రాజులకే దేవుడు శక్తి ఇస్తాడు, అన్ని రాజులకు ఆ జ్ఞానంతో నడిపిస్తాడు. ఎందుకో తెలుసా? క్రైస్తవులైన వారికి తను ఏర్పరచుకున్న బిడ్డలకు బుద్ధి రావాలని, వ్యాప్తి చెందాలని దేవుడు ప్రేరేపిస్తాడు. ఇది అలా అని అనుకుందాం. మోడీ గారు మళ్ళీ రావడం దేవుడి చిత్తమైతే రానివ్వండి, మనం ఫేస్ చేద్దాం. ఎందుకు భయపడాలి? ఎందుకు అదిరిపోవాలి? ఎందుకు అతను రావద్దని ప్రార్థన చేయాలి? శ్రమలు అనుభవించలేమా? కష్టాలు అనుభవించలేమా క్రీస్తు కొరకు? ఒకసారి ఆలోచించు. ఇంకెప్పుడు అట్లా ప్రార్థన చేయొద్దు. రాబోయే ఎన్నికల్లో ఒకవేళ ఆయన నియంత్రిత ద్వారంలో ఉంటే కనుక రానివ్వండి, చూద్దాం. దేవుడు మహా గొప్ప సంకల్పం మన భారతదేశం మీద ఉంటుంది. ఈ దేశాన్ని దేవుడు కాపాడుతాడు. ఈ దేశంలో వేగంగా వ్యాప్తి చెందుతుంది. క్రీస్తు 2వ రాకడ వరకు ఈ దేశం సమూలంగా మార్పు చెందేలా మనం అందరం కృషి చేయటం కూడా వీలుంటుంది. అటువంటి ఆ నడిపింపులో క్రైస్తవులందరూ ఉండాలని మనందరం ప్రార్థన చేద్దాం, కోరుకుందాం, వేచి చూద్దాం. దేవుడి మాటలను మన వెండికిట్లో దీవించును గాక. గాడ్ బ్లెస్ యు.